ఇలాంటి చోట మా పనివాళ్ళు కూడా ఉండరు. మా నాన్నగారు జిల్లా న్యాయస్థానంలో ప్రశాసకులు. అలాంటిది నేను కింద పడుకుంటానని ఎలా అనుకున్నారు? లేదు లేదు లేదు. మీరు ఇంకెవరైనా యాత్రికులు కొంచెం మంచి గదిలో ఉన్నవాళ్ళుంటే వాళ్ళకి గది ఇవ్వచ్చు కదా. మాట్లాడి చూడండి, నేను వాళ్ళకి అలాగే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను. లేదు లేదు, ఈ దీక్షిత్ వాడ సాయి పద్ధతుల ప్రకారం నడుస్తుంది. ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటుంది. ఎవరు ముందొస్తే వారికే దక్కుతుంది. గది తీసుకోవడానికి ఇక్కడ ఇదే నియమం ఉంది. కానీ బాబు, ఈ చిన్న గదిలో ఉండడంలో అభ్యంతరం ఏముంది? మీరిద్దరే కదా ఉంటున్నారు. నేను ఇటువంటి చోట ఉండలేను అంటే ఉండలేను, అంతే. తాతయ్య, ఇక్కడ ఉండటానికి చోటు బాలేదు. మనం సాయిని కలిసి ఇవాళ తిరిగి వెళ్ళిపోదాం. నమస్కారం సాయి. నా కూతురికి 4 రోజుల నుంచి చాలా జ్వరంగా ఉంది. ఈ మంచం ఎవరి కోసం? సాయి అయితే నేల మీదే పడుకుంటారు కదా. నన్ను కలవడానికి ఒకరు రాబోతున్నారు. ప్రయాణం చేసి అలసిపోతారు. విశ్రాంతి తీసుకోవడం కోసమే ఏర్పాటు చేశాం. దీన్ని నీళ్లలో కలిపి అమ్మాయికి ఇవ్వం, తనకి నయమవుతుంది. చాలు 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 చాలు, ఆపండి. ఇంతమంది జనాలకి సాయిబాబాని కలవడానికి ఇవాళే సమయం దొరికిందా? తాతయ్య, ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మనకు విడిగా సాయితో మాట్లాడే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? విడిగా మాట్లాడే అవకాశం నీకు లభించింది కదా సుభాష్. మీరా? విచిత్రంగా ఉంది. సాయిని కలవడానికి వచ్చి సాయినే గుర్తుపట్టలేదా? ఎలా గుర్తుపడతాను? ఎలాంటి ఫోటో చూడలేదు, విగ్రహము చూడలేదు. ఈయన గురించి నేను విన్నాను అంతే. సుభాష్, నాకు సాయం చేయి బాబు. సాయి, మీ గొంతు తెలిసిన గొంతులా అనిపిస్తోంది. మీరు ఆయనే కదా? అదే నాకు గుడిలో కలిశారు. మీరు నాకు సహాయం చేశారు. మీరు నాకు భోజనం కూడా తినిపించారు మీ చేతులతో. కానీ చెప్పనేలేదు మీరే స్వయంగా సాయి అని. సాయి ఎప్పుడూ అంతే. సాయం చేస్తారు కానీ తన భక్తులకు మాత్రం ఏమీ తెలియనివ్వరు. కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీకంటే ముందొచ్చిన వాళ్ళు కొందరున్నారు. వాళ్ళని కలిసి తర్వాత మీతో మాట్లాడతాను. రండి, లోపలికి రండి. నెమ్మదిగా. కూర్చోండి. నువ్వు కూడా లోపల విశ్రాంతి తీసుకో. మీ సమయం వచ్చినప్పుడు నేనే మీకు తప్పకుండా చెప్తాను. మాకిప్పుడంత సమయం లేదు. మేం సాయిని కలిసి ఇవాళే నగరానికి తిరిగి వెళ్ళాలి. దాన దక్షిణలు తీసుకొని మీరు త్వరగా కలిసేలా చేయగలిగితే చెయ్యండి. సాయి ముఖ్య పద్ధతి శ్రద్ధ ఇంకా సబూరి. అందుకని నువ్వు కూడా శ్రద్ధతో కాస్త ఓపిక పట్టు. నీకు మంచే జరుగుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. సమయం వచ్చినప్పుడు నేను చెప్తానంటున్నానుగా. పద బాబు.
ఒకవేళ ఆయన అక్కడే చెప్పేసి ఉంటే మాకింత దూరం రావాల్సిన అవసరమే ఉండేది కాదు. అక్కడే మా తాతయ్యకి వైద్యం జరిగిపోయేది. ఒకవేళ సాయి అలా చేశారంటే నువ్వు ద్వారకామయ్య వరకు ప్రయాణం చేయాలని ఖచ్చితంగా కోరుకొనుంటారు. కానీ ఎందుకు అంత అవసరమేముంది? అక్కడే చెప్పేస్తే ఇంత దూరం మేము రావాల్సి వచ్చేది కాదు కదా. విషయం దూరం గురించి కాదు నాయనా, దిశ గురించి. నువ్వెలాగూ సాయి శరణు కోరి వచ్చావు కాబట్టి నీకే అర్థమవుతుంది. నువ్వు ఎంత ఆలోచించి వచ్చావో అంతకు రెట్టింపు పొందుతావు. నాకు ఏ దిశ అవసరం లేదు, ప్రయాణము అవసరం లేదు. నేను ఇక్కడికి తాతయ్య వైద్యం కోసం వచ్చాను. ఆయనకి నయం అయితే చాలు, నాకు ఇంకేది అవసరం లేదు. బాబు సుభాష్, సుభాష్, మధ్యాహ్నం నుండి రాత్రి అయిపోయిందా? ఇప్పుడు మేము మా ఇంటికి తిరిగేలా వెళ్ళాలి. నువ్వు అదృష్టవంతుడివి. నీకు ఇవాళ్లే సాయిని కలిసే అవకాశం కలిగింది. ఇంకా కొద్దిసేపట్లో ప్రవచనాలు వినడానికి జనాలొస్తారు. నువ్వంతకు ముందే సాయి దగ్గరికి వెళ్ళి నీ సమస్య గురించి చెప్పు. తాతయ్య, ఏంటి బాబు? రండి సాయి దగ్గరికి వెళ్దాం. అలాగే బాబు, పద. సాయి, బాబు సుభాష్, సాయి పాదాలు తాకు. నా మనసులో మాట అయితే మీకు తెలుసు కదా. నాకు మా తాతయ్య అంటే చాలా ఇష్టం. మీరు ఆయన మీద దయ చూపించండి. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చేలా చేయండి. దానికి బదులుగా మేము మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము. బాబు సుభాష్, అలా ఎలా మాట్లాడుతున్నావు? సాయి డబ్బులు తీసుకునే వ్యక్తి కానే కాదు. తాతయ్య, మీరేం కంగారు పడకండి. డబ్బులతో ఏదైనా సాధ్యమవుతుంది. మీ వైద్యం కోసం ఎంత డబ్బు ఖర్చైనా సరే నాకేం అభ్యంతరం లేదు. సుభాష్ చెప్పింది కూడా పూర్తిగా నిజమే. బాబు సుభాష్, ఒకవేళ నీకనిపిస్తే డబ్బులతో దేన్నైనా సరే కొనేయచ్చు అని, అలాగే నాకు డబ్బులిస్తే నీ పని త్వరగా అలాగే సులభంగా అయిపోతుంది అంటే అలాగే కానివు. మీ తాతగారి కంటి చూపును నువ్వు డబ్బుతో కొని. చూసారా తాతయ్య, నేను చెప్పాను కదా, డబ్బులతో ఏదైనా సాధ్యమే. అందుకని నేను సాయిని డబ్బుల గురించి అడిగితే ఆయన అస్సలు కాదని లేదు. ఇంతవరకు మనలాంటి వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాలేదేమో ఇంత డబ్బు దానం చేసేవాళ్ళు. అందుకే బహుశా సాయి ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదేమో. సుభాష్, నీకలా అనిపిస్తే అలాగే కానివు. చెప్పండి సాయి, మీకు ఎంత డబ్బు కావాలి? చాలా డబ్బు ఉంది మా దగ్గర. కేవలం 5 రూపాయలు. నేను మీ తాతయ్య కంటి చూపుని నయం చేస్తాను. ఇదిగోండి, 100 రూపాయలు తీసుకోండి. కానీ నేను కేవలం 5 రూపాయలే అడిగాను కదా. మిగతా డబ్బులు కూడా మీరే తీసుకోండి. లేదు, నాకు కేవలం 5 రూపాయలే కావాలి. 1 రూపాయి ఎక్కువ వద్దు, 1 రూపాయి తక్కువ వద్దు. కానీ నా దగ్గర చిల్లర లేదు సాయి. అయితే వెళ్ళి చిల్లర మార్చుకునిరా. కానీ 5 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా వైద్యం జరగదు.
ఇంత రాత్రి వేళ నేను 5 రూపాయలు ఎక్కడి నుండి తీసుకురావాలి? అదైతే నాకు తెలీదు. కాని సుభాష్, ఒకవేళ నువ్వు ఆ కలువ పువ్వులు అతనికి 5 రూపాయలు ఇవ్వకపోయుంటే నీ దగ్గర 5 రూపాయలు తప్పకుండా ఉండేవి. మీ తాతగారికి వైద్యం కూడా జరిగిపోయి ఉండేది కదా. 5 రూపాయలు ఇస్తున్నాను. నాకు తెలిసి కూడా నీకు జరిగిన ఈ నష్టం 1 రూపాయి, మహా అయితే 2 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కానీ సాయి, నేను 5 రూపాయల బదులు 100 రూపాయలు ఇస్తున్నాను. అయినా సరే మీకు 5 రూపాయలు ఎందుకు కావాలి? అది నాకు చెప్పండి, అది కూడా ఇంత రాత్రి వేళ. సుభాష్, నేనెప్పుడన్నాను నాకు డబ్బులు ఇప్పుడే కావాలని? రేపు ఉదయం తీసుకురా. కాని 5 రూపాయలే ఎందుకు కావాలంటే దాని గురించి నీకే అర్థమవుతుందిలే, అది కూడా సమయం వచ్చినప్పుడు. కానీ నాకు 5 రూపాయలు ఇచ్చేంత వరకు వైద్యం మాత్రం జరగదు. ఇందులో ఖచ్చితంగా సాయి లీలేదో దాగుంది. సాయి చెప్పారు కదా, సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. కానీ సాయి, ఇవాళ రాత్రి మేము ఎక్కడుండాలి? షిరిడీలో ఉండటానికి చోటు కూడా లేదు. ఇక్కడికి ఎవరొచ్చినా సరే దీక్షిత్ వాడాలో ఉంటారు. కానీ నీకు ఆ గది నచ్చదేమో కదా. అంటే మీకిది కూడా తెలుసా? తాతయ్య, పదండి, ఇవాళ రాత్రికి మనం దీక్షిత్ వాడలోనే ఉండాల్సి ఉంటుంది. అరే, మంచిదయ్యింది మీరే ఇక్కడికి వచ్చారు. మీ దగ్గరికి రాబోతున్నాం. మాకు ఒక గదిని చూపించారు కదా, ఆ గదిని మాకు ఇచ్చేయండి. ఆ గదిని నేను వేరే యాత్రికుడికి ఇచ్చేశాను. ఏమంటున్నారు? మరి మేమెక్కడుండాలి? సుభాష్, ఏది ప్రాప్తమో అదే ప్రత్యక్షం. ఇప్పుడు నీకిష్టం లేకపోయినా కూడా ఇక్కడే పడుకోవాలి. తాతగారి కోసమైతే ఒక మంచం ఉంది, కానీ నువ్విక్కడ నేల మీదే పడుకోవాలి. ఇక్కడ కానీ ఇక్కడ గోడలు లేవు, తలుపులు లేవు, పడుకోవడానికి పరుపు కూడా లేదు. కానీ నేలైతే ఉందిగా. సరే, ఇంతకంటే వేరే దారి కూడా లేదు కదా. చింతించొద్దు సుభాష్, నువ్వు అదృష్టవంతుడివి. అందుకే సాయితో కలిసి ఉండే అవకాశం దక్కింది. ఈ నేల మీద పడుకోవటం నాకు అదృష్టమో లేక దురదృష్టమో, కానీ నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మా తాతయ్య మొహంలో ఒక నమ్మకం కనిపిస్తోంది. అందుకని ఇక్కడ ఉంటున్నాను. ఒకవేళ మా తాతయ్య గనుక కళ్ళ సమస్య లేదు అంటే అసలు మేము షిరిడీకి వచ్చేవాళ్ళం కాదు. సుభాష్, నువ్వు అలా అనకూడదు బాబు. మనం చాలా అదృష్టవంతులం. సాయిని కలిసిన దగ్గర నుంచి కూడా నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తోంది. లేదంటే కంటి చూపు పోయిన దగ్గర నుంచి కూడా మనసులో ఒక కంగారనేది ఉంటూ ఉండేది నాయనా. అందుకనే మౌనంగా ఉన్నాను తాతయ్య. సరే, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి ఎడ్ల బండి వాడికి చెప్పొస్తాను అతను వెళ్ళిపోవచ్చని. అతను ఆపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తప్పకుండా అందరూ. అమర్పాల్ గారు, సుభాష్కి చాలా కోపం వస్తుంది కదా. నాకు తెలుసు సాయి, చాలా అల్లారు ముద్దుగా పెరిగినవాడు కదా, అందుకే కాస్త చెడిపోయాడు. కాని ఇప్పుడు మీ శరణు వేడుకుని వచ్చేశాం.
నెమ్మది నెమ్మదిగా అంతా సర్దుకుంటుంది. ఇంకా వాడు చిన్నపిల్లవాడు కదా, చిన్నపిల్లలైతే తెలియక తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తనలో ఏవైతే 1-2 లోపాలు కనిపిస్తున్నాయో అవి కూడా పెద్దవాడైన తర్వాత సర్దుకుంటాయి. మెల్లమెల్లగా వాడు మారిపోతాడు. మీరు సరిగ్గా చెప్పారు. నెమ్మది నెమ్మదిగా అతనే మారిపోతాడు. ఏమండి, మీ దగ్గర 100కి చిల్లర ఉందా? 100కి చిల్లరా? అంత డబ్బు ఎలా ఉంటుంది? అలాగైతే చిల్లర ఎక్కడ దొరుకుతుంది? షిరిడి చిన్న గ్రామం, ఇక్కడ వాళ్ళకి చిన్న చిన్న అవసరాలుంటాయి. బహుశా నీకు ఇక్కడ ఎవరి దగ్గర 100కి చిల్లర దొరకపోవచ్చు. ఇదెక్కడి సమస్య? చూడండి, నాకు 5 రూపాయలు చాలా అవసరం. దానికి బదులు మీరు ఈ 100 రూపాయలు తీసుకోండి. నాకు 5 రూపాయలు ఇస్తే చాలు. తప్పకుండా. హరియా, ఇలారా. ఏం చేస్తున్నావు నువ్వు? 5కి బదులుగా 100 అలా ఎవరైనా ఎందుకు చేస్తారు? హరియా, కాస్త ఆలోచించి అడుగు వేయి. ఆ 100 రూపాయలు అసలువో నకిలీవో ఎవరికి తెలుసు? ఈ అబ్బాయిని ఇంతకు ముందు ఎప్పుడు షిరిడీలో నేను చూడలేదు. మోసం చేసే బాపతేమో అని నాకెందుకు అనుమానంగా ఉంది. ఏమో, ఎవరికి తెలుసు? నువ్వు 5 రూపాయలు నష్టపోతావేమో. ఇదిగో, మధ్యలో మాట్లాడమని మీకెవరు చెప్పారు? అయినా మీకు నేను మోసగాళ్ళ కనిపిస్తున్నానా? నా దగ్గర చాలా డబ్బుంది. ఇదిగో చూడండి. మేమెలా నమ్మాలి ఇవి అసలైన డబ్బులని? ఈ మధ్య నకిలీ నోట్ల వ్యాపారం చాలా చురుగ్గా జరుగుతుంది. మీకు తెలీదు కదా ఎవరితో మాట్లాడుతున్నారు? మీలాంటి వాళ్ళని నేను చిటికెలో కొనేయగలను. మోసగాడివి అవునో కాదో తెలియదు, కానీ మర్యాద మాత్రం తెలియదు. పద. మీరిద్దరు స్వయంగా నష్టం కలిగించుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికీ ఇలాంటి అవకాశం రాదు. పంతాజీ, చూసావా తన దగ్గర ఎంత డబ్బుందో? సంతాజీ, అది కూడా అన్ని 100 నోట్లే. బయట ఊరు వాడనుకుంటా. మనం వెంటనే ఈ విషయాన్ని సర్కార్కి చెప్పేద్దాం. సర్కార్ గారికి చెప్తామా? సర్కార్ గారికి చెప్పామంటే ఆయన తనని దోచుకుంటారు, కానీ మనకే ఉంటది ఏం లేదు. అందుకని ఇతన్ని మనమే దోచుకుంటే సాయి, ఇవాళ సుభాష్ కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు. మీ మనవడిలో ఒక మంచి విషయం ఉంది. తను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తను ఉదయం వెళ్ళేటప్పుడు నేను తనతో చెప్పాను, పలహారం చేసి వెళ్ళు అని. కానీ హడావిడిలో ఉన్నాడు. మీ కంటి చూపు తిరిగి తీసుకురావాలని. అందుకనే సాయి, నేను కేవలం ఒక్కసారి చెప్పినందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మీ దగ్గరికి
సాయి, నాకు మరొక విషయం అర్థం కావడం లేదు. ఈ 5 రూపాయల వెనక అసలు కారణం ఏంటా అని. ఎవరెవరైతే మీ గురించి నాకు ఇంతకు ముందుగా చెప్పారో వాళ్ళు నాతో అన్నారు, మీరు వైద్యం చేయడం కోసం అయితే అసలు ఏమీ తీసుకోరు అని. మరి ఇప్పుడైతే సుభాష్ని 5 రూపాయల కోసం ఎందుకు ఇంత పరిగెత్తిస్తున్నారు? సరి చెయ్యాలనే కదా అనుకుంటున్నాను. తినండి. అందుకనే ఈ 5 రూపాయలు షరతు పెట్టాను. మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఓపిక పట్టండి.